ఈ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలో మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటిదంటే హియర్ మరియు లిజన్ ఈ రెండింటిని ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉపయోగించాలి. ఎందుకంటే లిజన్ అనే దగ్గర హియర్ అనాల్సి ఉన్నప్పుడు లిజన్ అని చెప్పినా మనం మాట్లాడే భాష తప్పవుతుంది. కాబట్టి దాని మీద జస్ట్ ఒక లాజిక్ చెప్తాను. ఒక వర్డ్, ఆ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పటికీ కన్ఫ్యూజ్ గారు. రైట్, గమనించండి. ఫస్ట్ హియర్ అని చెప్పిన, లిజన్ అని చెప్పిన రెండిటి యొక్క అర్థం మనం ఏదో ఒకటి వినడం, కానీ డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. చూడండి, శ్రద్ధగా వింటేనేమో అది లిజన్ అవుతుంది. ఓకే, మనం కాన్సన్ట్రేషన్ తోటి వింటే లిజన్ అవుతుంది. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, అది లిజన్. మీరు క్లాస్ వింటున్నప్పుడు పక్కన ఏదైనా సౌండ్ మీకు వినబడింది అనుకోండి, దాన్ని హియర్ అంటాం. సో దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, హియర్ అంటే అర్థం వినిపించు లేదా వినడం. వినిపించు లేదా వినిపించింది, వినబడింది, అలా గనక అర్థం వస్తే, అలా అర్థం వచ్చేలా మనం మాట్లాడితే అప్పుడు హియర్ ఉపయోగించాలి. వినపడడం, వినిపించడం అటువంటి. ఇంకా శ్రద్ధగా మనం కావాలనే వింటే అది లిజన్ అవుతుంది. మనం ప్రాక్టీస్ బిట్స్ ఎట్టాగో చేస్తాం, అక్కడ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, అంటే హియర్ అంటే మన ప్రయత్నం చేయకపోయినా చెవులకు శబ్దం వినపడడం. అంటే మన యొక్క ప్రమేయం లేకపోయినా మన చెవులకు శబ్దం వినబడితే అది హియర్ అవుతుంది. ఓకే, మన ప్రమేయంతో అంటే మనం కావాలనే ఉద్దేశపూర్వకంగా కనుక శ్రద్ధ పెట్టి వింటే అది లిజన్ అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాము, గమనించండి. నాకు కుక్క మొరుగుతున్న శబ్దం వినిపిస్తుంది. ఓకే, మన ప్రమేయం లేదు, అదే వినబడుతుంది, అది మొరుగుతుంది, మన చెవులకు వినబడుతుంది. సో ఆ విధంగా వినబడితే ఏం ఉపయోగించాలి మనము అంటే హియర్ ఉపయోగించాలి. ఐ కెన్ హియర్ ఎ డాగ్ బార్కింగ్, ఐ కెన్ హియర్ ఎ డాగ్ బార్కింగ్. సో ఆ విధంగా. నెక్స్ట్ అదే లిజన్ అయితే గమనించండి, కుక్క మొరుగుతున్న శబ్దాన్ని శ్రద్ధగా నేను వింటున్నా. సో అప్పుడు లిజన్ టు ద డాగ్ బార్కింగ్, కుక్క మొరుగుతున్నటువంటి శబ్దాన్ని, కుక్క అరుస్తున్న శబ్దాన్ని జాగ్రత్తగా విను అని మన అటెన్షన్ పే చేస్తే అప్పుడు మనం ఏం ఉపయోగించాలంటే లిజన్ ఉపయోగించాలి. రైట్, ఇంకొన్ని దాదాపు ఒక 10 సెంటెన్స్లు ప్రాక్టీస్ చేద్దాము. పక్క గదిలో సంగీతం వినబడుతుంది. రైట్, పక్క గదిలోని సంగీతం నాకు వినిపిస్తుంది. పక్క గదిలో ఏదో సంగీతం సౌండ్ వస్తుంది, అది మనకు వినబడుతుంది. సో కాబట్టి వినబడుతుంది, వినిపించు లేదా వినడం అటువంటివి చేస్తే రైట్, అది అంటే మన ప్రమేయం లేకుండా వినబడితే ఏమనుకున్నాం, హియర్ అనుకున్నాం. సో ఐ కెన్ హియర్ మ్యూజిక్ ఫ్రమ్ ద నెక్స్ట్ డోర్ ఆర్ నెక్స్ట్ రూమ్, ఐ కెన్ హియర్ మ్యూజిక్ ఫ్రమ్ ద నెక్స్ట్ రూమ్. అదే సంగీతాన్ని మనం శ్రద్ధగా వింటే, సంగీతాన్ని శ్రద్ధగా మనమే కావాలని అక్కడ కూర్చొని వింటే అప్పుడు లిజన్ టు ద మ్యూజిక్ కేర్ఫుల్లీ, లిజన్ టు ద మ్యూజిక్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ ఇంకా చూద్దాం. నేను చెప్పేది నీకు వినిపిస్తుందా అని అడగాలి. టీచర్స్ అయితే క్లాస్ రూమ్లో ఎక్కువగా ఇది ఉపయోగిస్తాం. నేను చెప్పేది నీకు వినిపిస్తుందా, రైట్. లేదా ఏదైనా మైక్ పట్టుకొని మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ పదాన్ని, ఈ సెంటెన్స్ను మనం ఉపయోగిస్తుంటాం. సో కెన్ యూ హియర్ మీ, వినిపిస్తుందా, వినబడిందా, అటువంటి పదాలు కనుక చివరికి వస్తే, మనం అవి ఉపయోగించాల్సి వస్తే అక్కడ ఏమాత్రం సందేహం లేకుండా మనం హియర్ అనే పదాన్ని మనము ఉపయోగించవచ్చు. సో నేను చెప్పేది నీకు వినిపిస్తుందా, కెన్ యూ హియర్ మీ, కెన్ యూ హియర్ మీ, రైట్, ఆ విధంగా. నెక్స్ట్ నేను చెప్పేది శ్రద్ధగా విను. ఇక్కడ గమనించండి, శ్రద్ధగా విను, రైట్, శ్రద్ధ పెట్టి వినడం. అప్పుడు ఏం ఉపయోగిస్తాం, లిజన్ టు మీ కేర్ఫుల్లీ, లిజన్ టు మీ కేర్ఫుల్లీ. నెక్స్ట్ బయట పెద్ద శబ్దం నాకు వినిపించింది, బయట పెద్ద శబ్దం నాకు వినిపించడం. రైట్, వినిపించింది అంటే మన ప్రమేయం లేనట్టే ఇక. సో సందేహం లేకుండా హియర్ తోటి చెప్పొచ్చు. ఐ హియర్డ్ ఎ లౌడ్ నాయిస్ అవుట్ సైడ్, ఐ హర్డ్ ఏ లౌడ్ నాయిస్ అవుట్ సైడ్. నెక్స్ట్ అదే శబ్దాన్ని మనం శ్రద్ధగా వింటే, ఆ శబ్దాన్ని శ్రద్ధగా వింటే లిజన్ టు ద నాయిస్ కేర్ఫుల్లీ, లిజన్ టు ద నాయిస్ కేర్ఫుల్లీ. రైట్, ఏం లేదండి, మనకు వినబడింది అనే అర్థం వస్తేనేమో హియర్, మనం విన్నాము అనే అర్థం వస్తే లిజన్. రైట్, ఇంకొన్ని చూద్దాం. ఆమెకు
ఆమెకు పక్షులు పాడుతున్న శబ్దం వినిపించింది. అక్కడ కూర్చొని ఉన్నాము, పక్షులు పక్కన సౌండ్ చేస్తున్నాయి, ఆ సౌండ్ మనకు వినబడింది. రైట్, మనం కావాలని వాటిని సౌండ్ చేయమని చెప్పలే, అవి సౌండ్ చేసినాయి, మనకు వినబడ్డది. సో వినబడింది కాబట్టి సో అక్కడ ఏం ఉపయోగిస్తాం, మనం హియర్ ఉపయోగిస్తాం. రైట్, షీ కెన్ హియర్ ద బర్డ్ సింగింగ్. షీ కెన్ హియర్ ద బర్డ్ సింగింగ్. రైట్, నెక్స్ట్ అదే కావాలని చేస్తే ఆమె పక్షులు పాడుతున్న శబ్దాన్ని శ్రద్ధగా వింటుంది అని చెప్పాలని వచ్చినప్పుడు షీ లిజన్ టు ద బర్డ్ సింగింగ్. షీ లిజన్స్ టు ద బర్డ్ సింగింగ్. నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాము. ఎవరో నా పేరును పిలవడం నాకు వినిపించింది. రైట్, గమనించండి, ప్రతి దాంట్లో వినిపించింది అని వస్తుంది. ఓకే, అలా అర్థం వచ్చేలా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏం ఉపయోగించాలి, అక్కడ హియర్డ్ అని ఉపయోగించాలి. హర్డ్ దీన్ని. రైట్, సో ఆ విధంగా ఉపయోగించవలసి ఉంటుంది. గమనించండి. ఐ హర్డ్ సమ్వన్ కాలింగ్ మై నేమ్. ఐ హర్డ్ సమ్వన్ కాలింగ్ మై నేమ్. రైట్, ఆ విధంగా. అదే మనం శ్రద్ధగా వింటే, నేను అతను చెప్పేది శ్రద్ధగా విన్నాను. ఐ లిజన్ టు హిమ్ కేర్ఫుల్లీ. ఐ లిజన్ టు హిమ్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నీకు ఆ ప్రకటన వినిపించిందా? ఆ ప్రకటన వినిపించిందా? వినిపించడం. రైట్, ఇలా వినిపించడం అనే అర్థం వచ్చేలా మనం మాట్లాడుతున్నామంటే అక్కడ హియర్ ఉపయోగించేసేయాలి. రైట్, అప్పుడు గమనించండి. డిడ్ యూ హియర్ ద అనౌన్స్మెంట్? డిడ్ యూ హియర్ ద అనౌన్స్మెంట్? రైట్, ఆ విధంగా మాట్లాడాలి. అదే మనం శ్రద్ధగా వినాల్సి వచ్చినప్పుడు రైట్, లిజన్ టు ద అనౌన్స్మెంట్ కేర్ఫుల్లీ. లిజన్ టు ద అనౌన్స్మెంట్ కేర్ఫుల్లీ. సో గ్రామర్ రిలేటెడ్ కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ కావచ్చు, మీకు కనుక ఇన్ఫర్మేషన్ కావాలి, అది కూడా గ్రామర్ రూల్స్తో సంబంధం లేకుండా అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి. కావాలనుకుంటే ఒకసారి నా ఛానల్లో వీడియోస్ గలవు, ఒక్కసారి వాటిని చూడండి. రైట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి వెరీ యూస్ఫుల్ వీడియోస్ గలవు. నెక్స్ట్ అతనికి టీచర్ గొంతు వినిపిస్తుంది. టీచర్ గొంతు వినిపిస్తుంది. హీ ఈజ్ ఎట్ సమ్వేర్ ఎల్స్. ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు, అతనికి టీచర్ మాట్లాడుతున్న వాయిస్ వినిపిస్తుంది. సో అలా చెప్పాల్సి వచ్చినప్పుడు హీ కెన్ హియర్ ద టీచర్స్ వాయిస్. హీ కెన్ హియర్ ద టీచర్స్ వాయిస్. అదే శ్రద్ధగా వింటే అతను టీచర్ చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు. హీ లిజన్స్ టు ద టీచర్ కేర్ఫుల్లీ. హీ లిజన్స్ టు ద టీచర్ కేర్ఫుల్లీ. ఆ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్. రాత్రి మాకు ఒక వింత శబ్దం వినిపించింది. రాత్రి మాకు ఒక వింత శబ్దం వినిపించింది. సో వినిపించింది అని వచ్చింది కదా. సో వీ హర్డ్ ఎ స్ట్రేంజ్ సౌండ్ ఎట్ నైట్. వీ హర్డ్ ఎ స్ట్రేంజ్ సౌండ్ ఎట్ నైట్. కానీ అక్కడ హర్డ్ కాకుండా హియర్ కాకుండా లిజన్ ఉపయోగిస్తే మనం కావాలనే ఆ శబ్దాన్ని విన్నట్టుగా అర్థం వస్తుంది. కాబట్టి మీరు ఎక్స్ప్రెస్ చేసేటువంటి మీ భావాన్ని, మీ ఐడియాను రాంగ్ నోషన్లో ఎక్స్ప్రెస్ చేసినట్టు అవుతుంది. కాబట్టి పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. రైట్, నెక్స్ట్ ఆమె ఆ వింత శబ్దాన్ని శ్రద్ధగా విన్నాం. గమనించండి, అదే శబ్దాన్ని మనకు అనుకోకుండా వినబడింది అనుకోండి. నైట్ ఏదన్నా సౌండ్, వింత సౌండ్ వినిపించింది ఫస్ట్. సో అది ఫస్ట్ది హర్డ్ అవుతుంది. తర్వాత ఏం చేస్తాం, ఆ సౌండ్ మనం జాగ్రత్తగా వింటాం. సో అలా జాగ్రత్తగా విన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది లిజన్ అవుతుంది. రైట్, సో మేము ఆ వింత శబ్దాన్ని శ్రద్ధగా విన్నాము. అప్పుడు వి లిజన్ టు ద స్ట్రేంజ్ సౌండ్. వి లిజన్ టు ద స్ట్రేంజ్ సౌండ్. నెక్స్ట్ ఇక్కడ బయట వర్షం పడుతున్న శబ్దం వినిపిస్తుంది. బయట వర్షం పడుతుంది, వినిపిస్తుంది నాకు ఆ శబ్దం. సో అప్పుడు ఏం చెప్తాం, ఐ కెన్ హియర్ ద రెయిన్ అవుట్ సైడ్. ఐ కెన్ హియర్ ద రెయిన్ సౌండ్ ఆర్ రెయిన్ అవుట్ సైడ్. అదే నేను వర్షం శబ్దాన్ని శ్రద్ధగా వింటున్నాను అనుకోండి, అప్పుడు ఐ లిజన్ టు ద సౌండ్ ఆఫ్ ద రెయిన్. ఐ లిజన్ టు ద సౌండ్ ఆఫ్ ద రెయిన్ అలా చెప్పవచ్చు. సో ఇవి ఈ అంశానికి సంబంధించినవి. వీటి మీద మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఈ పీడిఎఫ్ కావాలి, మేము ప్రాక్టీస్ చేసుకుంటామంటే తప్పకుండా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మీరు పీడిఎఫ్ లింక్ అని
కామెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయగలరు. సో ఇందులో మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటిది? హియర్ వర్సెస్ లిజన్. సో ఫైనల్గా ఒక టిప్ చెప్తాను. హియర్ అంటే వినిపించింది ఓకే అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం దేని ఉపయోగిస్తాం? హియర్ ఉపయోగిస్తాం. ఇదేమో విన్న అనే అర్థం వచ్చేటప్పుడు, నేను విన్న ఆ సౌండ్ అని చెప్పేటప్పుడు ఓకే దీన్ని మనము లిజన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. రైట్, మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయండి. మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పకుండా కామెంట్లో తెలియజేయగలరు. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నా కామెంట్ చేయగలరు. నేను తప్పకుండా ఆ వీడియో టాపిక్ మీద నేను వీడియోను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.